కమ్యూనిస్టులు చెప్పినప్పుడు గ్లోబలైజేషన్ విషయంలో అప్పట్లో ఏదైతే ప్రపంచీకరణ అనేది చాలా ప్రమాదకరం, మనుషులు నాశనం అయిపోతారు అని చెప్పి కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. వాళ్ళ ఉపన్యాసాలే తెలిసేది కానీ గ్లోబలైజేషన్ వల్ల ప్రయోజనాలు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. దాంతో గ్లోబలైజేషన్ వలన దేశం నాశనం అయిపోతుంది, రేపటి నుంచి మనకు ఉద్యోగాలు ఉండవేమో, అడుక్కు తినే పరిస్థితి వస్తుందేమో అనుకున్న ఆ రోజున విద్యార్థి దశలో ఉన్నాం. కాబట్టి ఇవాళ చూస్తే ఆ రోజున ఏడాదికి ఒక 200 జీతం పెంచితే వామ్మో అనుకున్నటువంటి స్టేజ్ నుంచి ఇవాళ అసలు లక్షల జీతాలు వెళ్ళి ఒక మనిషి ఆనాడు ఏదో యుక్త వయసులో ఉన్నప్పుడు ఒక 100 రూపాయల జీతానికి ప్రారంభమైతే అతని జీవిత కాలంలో 700-800 రూపాయల జీతానికి వెళ్ళేటప్పటికీ వామ్మో అనుకునేటటువంటి పరిస్థితి. అదే ఇవాళ రోజున 10,000 అనేది నార్మల్ అయినటువంటిది. ఓవరాల్గా ప్రపంచపు ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు కూడా మారిపోయినాయి గ్లోబలైజేషన్ వల్ల. మన ఆదాయం కూడా భారీగా పెరిగింది. అలాగే ఆదాయం తక్కువ ఆదాయం ఉన్న దేశాలు తగ్గిపోయినాయి. అలాగే సంపన్న దేశాలు 2 పైగా పెరిగినాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం గత 20 ఏళ్ల కాలంలో విశేష పురోగతిని సాధించింది. ప్రపంచ బ్యాంక్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఒకప్పుడు అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న మన దేశం 2007లోనే దిగువ మధ్య ఆదాయంగా అవతరించడం విశేషమైతే 1987లో అల్పాదాయ దేశాల జాబితాలో ఉన్న దక్షిణాసియాలోని 6 దేశాల్లో 2024 నాటికి 5 దేశాలు దిగువ మధ్య దేశాల జాబితాలోకి, 1 ఎగువ మధ్య దేశాల జాబితాలోకి చేరాయి. 37 ఏళ్లలో అల్పాదాయ దేశాల సంఖ్య సగానికి పడిపోవడం ప్రజల ఆదాయాల పెరుగుదల తీరుతెన్నులకు అద్దం పడుతుంది. ఇక ఎగువ మధ్య తరగతి దేశాలు 28 నుంచి 54కి చేరినాయి. అధిక ఆదాయ దేశాల సంఖ్య 41 నుంచి 2 పైగా దూసుకెళ్ళి 87 అయినాయి. 2004-2024 మధ్య ఎగువ మధ్య ఆదాయ గ్రూప్ దేశాల జనాభా 8.9 నుంచి 34.7% ఎగబాకింది. 2004లో అల్పాదాయ గ్రూప్ దేశాల్లో నివసించిన జనాభా 37.4% ఉంటే 2 దశాబ్దాలు ఇది 7.6కి దిగొచ్చింది. అయితే యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు ఆదాయాల్లో ఒక మెట్టు దిగేలా చేస్తాయనడానికి సిరియా, యెమెన్ లాంటి ఉదాహరణ. 2017లో తక్కువ మధ్య ఆదాయ గ్రూప్ నుంచి అల్పాదాయ పడిపోయినాయి, యుద్ధాల వల్ల నాశనమైనవి. అలాగే ప్రపంచంలోని దేశాలను ప్రపంచ బ్యాంక్ ఏటా తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా అల్ప, దిగువ, మధ్య ఎగువ, మధ్య అధిక ఆదాయ దేశాలుగా వర్గీకరిస్తుంది. 2025-26 సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 216 దేశాల జాబితాను విడుదల చేసి తలసరి GSI అనేది విదేశీ సంపాదనతో సహా ఏదైనా దేశంలో జనాభా సగటు ఆదాయానికి కొలమానం. రాయితీ రుణాలకు ఏ దేశాలు అర్హమైనవో నిర్ణయించడానికి సగటు ఆదాయాన్ని ప్రపంచ బ్యాంక్ పరిగణలోకి తీసుకుంటుంది. ఇందులో అల్పాదాయం అంటే $1,135 లోపు తలసరి ఆదాయం, దిగువ మధ్య అంటే 1,136 నుంచి 4,495 మధ్యలో ఉండేటటువంటి, ఎగువ మధ్య అంటే 4,496 నుండి 13,935, అధిక ఆదాయం అంటే 13,936 పైన డాలర్లు ఉన్నటువంటి దేశాలు. 1987తో పోలిస్తే 2024 నాటికి అల్పాదాయం 49 నుంచి 25కి పడిపోయింది. అదే సందర్భంలో దిగువ మధ్య ఆదాయం 45 నుంచి $50 పెరిగింది. ఎగువ మధ్యది 28 నుంచి 54కు పెరిగింది. అధిక ఆదాయం 41 నుంచి 87కు పెరిగింది. ఆదాయ గ్రూపు దేశాల వారీగా జనాభా శాతం కూడా చూసుకున్నప్పుడు అధిక ఆదాయం ఉన్న దేశాలు 15.3% అయితే 2014లో 18.9 నుంచి 15.3కి పెరిగింది. 2024 17.4కి తగ్గినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే భారతదేశపు ఆదాయ వనరు పెరిగింది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తోంది.